హలో అండి. నా పేరు నరేష్. సో, ఈ లెసన్‌లో ఏంటంటే మనము వర్క్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ మాడ్యూల్ అయితే కంప్లీట్ అయింది. సో, ప్రీవియస్ వీడియో వరకి కూడా మనం ఏంటంటే ఒక హైయర్ లెవెల్‌లో ఉన్న అడ్మిన్స్ ఎలా ఉన్నారు? వాళ్ళని ఎలా అసైన్ చేయాలి? వాళ్ళ పనులేంటి? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం కదా! సో, ఇప్పుడేంటంటే కోర్ జీరా అడ్మిన్ టాస్క్స్‌లోకైతే మనం ఎంటర్ అవుతున్నామనమాట. సో, ఈ లెసన్ నుంచి కూడా కంప్లీట్ జీరా అడ్మిన్ సెట్టింగ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ లెసన్లో వర్క్ టైప్స్. సో వర్క్ టైప్ అంటే ఏంటి? వర్క్ టైప్లు ఆ పేరులోనే ఉందండి, వర్క్ టైప్ అన్నమాట, అంటే కేటగిరీ. సో ఆ వర్క్ కేటగిరీ ఏంటి అనేది ఇది చెప్తుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ని కనుక తీసుకుంటే వాళ్ళు మేజర్గా ఎపిక్, చూడండి టెర్మినాలజీ చూడండి ఫస్ట్, చూడండి ఎపిక్, సో టాస్క్, బగ్, స్టోరీ, రైట్, నెక్స్ట్ సబ్ టాస్క్. సో మేజర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తే కనుక మీరు, సో వీటన్నిటిని కూడా వర్క్ టైప్స్ అని అంటారు. ఓకేనా? సో వర్క్ టైప్ అంటే కేటగిరీ అన్నమాట. ఉదాహరణకి మన డైలీ లైఫ్లో కూడా రకరకాల పనులు ఉంటాయి కదా. సో దానికి ఒక పేరు ఉంటుంది. పెద్ద పనా, చిన్న పనా, ఎక్కువ టైం పడుతుందా, తక్కువ టైం పడుతుందా, లేకపోతే కాంప్లెక్స్ వర్కా, ఓకేనా, ఈజీ వర్కా. సో ఇట్లా కేటగిరీ ఉంటుంది కదా. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కూడా వచ్చే పనులన్నిటికీ కూడా ఒక కేటగిరీ ఉంటుందన్నమాట. సో వాటిని వర్క్ టైప్ అంటారు. మేజర్గా ఒక టీంని తీసుకుంటే ఆ టీము ఎలాంటి పనుల మీద వర్క్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఒక జీరా అడ్మిన్కి ప్రాజెక్ట్ మేనేజర్ కనెక్ట్ అయ్యి, సో నాకు ఇట్లాంటి వర్క్ టైప్స్ నా టీం పనిచేస్తుంది కాబట్టి నా వర్క్ టైప్స్ యొక్క పేర్లు కూడా ఇట్లా ఉండాలి అని చెప్పి ఒక మీటింగ్ జరిగితే కనుక, సో ఆ మీటింగ్ అవుట్పుట్ ద్వారా మనకి ఈ వర్క్ టైప్స్ యొక్క నేమ్స్ అనేవి డిఫైన్ అవుతాయి. సో యూజువల్గా మెజారిటీ అన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్స్ అన్నిట్లో కూడా ఇవే ఉంటాయి: ఎపిక్, టాస్క్, బగ్గు, స్టోరీ, సబ్ టాస్క్. లేకపోతే కనుక ఇవి ఉండొచ్చు ఫీచరు, వీటితో పాటు ఇనిషియేటివ్, ఇనిషియేటివ్ ఇట్లా ఉంటాయి. కాకపోతే మేజర్గా డిఫాల్ట్ ఇష్యూ టైప్స్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే కనుక ఇంటర్వ్యూలో మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎపిక్, టాస్క్, బగ్గు, స్టోరీ, సబ్ టాస్క్. సో ఇవి డిఫాల్ట్ ఇష్యూ టైప్స్ అనమాట, సారీ వర్క్ టైప్స్. సో ఇదివరకు ఇష్యూ టైప్స్ అనేవారు, నాకు అదే అలవాటైపోయింది. కాబట్టి టెర్మినాలజీ మారింది ఇప్పుడు. సో మనం వర్క్ టైప్స్ అని అనాలి, ఓకేనా? సో ఇవి డిఫాల్ట్ ఇష్యూ టైప్స్ అనమాట: ఎపిక్, టాస్క్, బగ్, స్టోరీ, సబ్ టాస్క్. ఫీచర్ ఇనిషియేటివ్ ఏంటంటే వీటిని ఇప్పుడు ఎక్కువగా వాడుతూ ఉన్నారు వీటిని కూడా. సో సో దీని తర్వాత మీకు తెలియాల్సింది ఏంటంటే వర్క్ టైప్ హైరార్కీ తెలియాలి. సో హైరార్కీ అంటే ఏంటి? ఇక్కడ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే, ఐటీ ఇండస్ట్రీలో మీకు ఒక ప్రొడక్ట్ ఫీచర్ని మీరు డెవలప్ చేయాలనుకోండి, అది ఒక ఎపిక్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఎపిక్ అనేది ఒక పెద్ద పని అనమాట, బిగ్ టాస్క్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఒక బిగ్ టాస్క్. సో ఆ పెద్ద పనిని ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసెస్ కింద చేస్తారనమాట. ఇక్కడ పీసెస్ అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న టాస్క్గా స్ప్లిట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, సో ఇప్పుడు ఎపిక్ ఉంది కదా, ఎపిక్ అనేది పెద్ద పని. ఆ పెద్ద పని కంప్లీట్ అవ్వాలంటే ఈ చిన్న పనులు, ఈ చిన్న చిన్న స్ప్లిట్ చేసిన టాస్క్లు ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ అవ్వాలి. ఇవి కంప్లీట్ అయితే అది కంప్లీట్ అయినట్టే, ఓకేనా? ఈ చిన్న పనులన్నీ కంప్లీట్ అయితే కనుక ఆ పెద్ద పని కంప్లీట్ అయినట్టే. ఉదాహరణకి చూడండి, ఒక ఎపిక్ ఉంది. సపోజ్ ఒక ఎపిక్ ఉంది అనుకుందాం, ఓకేనా? సో ఒక ఎపిక్ ఉంది. సో ఈ ఎపిక్ కంప్లీట్ అవ్వాలి అంటే కనుక నేనేం చేస్తాను అంటే, దీన్ని చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఎపిక్ ఉంది. ఈ ఎపిక్ నేను ఏం చేస్తున్నానంటే టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 కింద విడగొట్టాను అనమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే, నాకు ఈ పెద్ద పని కంప్లీట్ అవ్వాలి అంటే ఈ 3 పనులు ఉన్నాయి కదా, ఈ 3 టాస్క్‌లని ముగ్గురికి అసైన్ చేస్తాను. సో ఇప్పుడు ముగ్గురు పని చేస్తారనమాట ఈ 3 టాస్క్‌ల మీద. ఈ 3 టాస్క్‌ల మీద ముగ్గురు పని చేయడం ద్వారా ఈ ఎపిక్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో హైరార్కీ అంటే చూడండి, ఎపిక్ అనేది హై లెవెల్ అనమాట, ఇది హై లెవెల్ హైరార్కీ. ఇదేమో స్టాండర్డ్ లెవెల్ హైరార్కీ అనమాట. చూడండి, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఏమో స్టాండర్డ్ లెవెల్. ఇప్పుడు నేను అగైన్ ఈ టాస్క్ని ఏం చేస్తాను అంటే చిన్న చిన్న సబ్ టాస్క్ల కింద విడగొడతాను మళ్ళీ అగైన్, రైట్? సో ఇప్పుడు టాస్క్ 1కి టాస్క్ 2కి చూడండి అగైన్ చైల్డ్స్ ఉన్నాయి, ఓకేనా? సో సబ్ 1 యొక్క పేరెంట్ వచ్చి టాస్క్ 1, టాస్క్ 1 యొక్క పేరెంట్ వచ్చి ఎపిక్ అనమాట. సో దీన్ని హైరార్కీ అంటారు, వర్క్ టైప్ హైరార్కీ.
ఓకేనా. సో ఎపిక్ చూడండి, ఎపిక్ అనేది హై లెవెల్ హైరార్కీ, ఇదేమో స్టాండర్డ్ లెవెల్, ఇదేమో సబ్ టాస్క్ లెవెల్ అనమాట. సో బై డిఫాల్ట్గా జీరాలో మీకు ఈ 3 లెవెల్స్ ఉంటాయి అనమాట: ఎపిక్, టాస్క్, సబ్ టాస్క్. ఓకేనా. సో మీరు ఇంకా ఫర్దర్గా ఎపిక్ మీద ఇంకొక లెవెల్ కావాలి అంటే కనుక మీకు డెఫినెట్గా ప్రీమియం కానీ ఎంటర్ప్రైజ్ లైసెన్స్ కానీ ఉండాలి. స్టాండర్డ్ లైసెన్స్లో అయితే అవ్వదు. సో ఓన్లీ ఈ 3 లెవెల్సే ఉంటాయి: ఎపిక్, టాస్క్, సబ్. ఓకే. సో మీకు వేరే లెవెల్ కావాలి, ఎపిక్ నాకు కాదు, ఎపిక్ మీద నాకు ఇంకొక లెవెల్ ఉంది, సపోజ్ ఇనిషియేటివ్ అనే లెవెల్ ఉంది. సో ఆ లెవెల్ నాకు మొత్తం 4 లెవెల్స్ ఉండాలి నా హైరార్కీలో అంటే కనుక మీరు డెఫినెట్గా ఏం చేయాలి అంటే ప్రీమియం కానీ ఎంటర్ప్రైజ్ లైసెన్స్ కానీ తీసుకోవాలి. రైట్. ఓకే. సో ఒక్కసారి కనుక మనం చూస్తే ఈ జీరా యూజర్ ఇంటర్ఫేస్లో, సో ఈ వర్క్ టైప్స్ ఎక్కడ ఉంటాయి, ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక సో వర్క్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ వర్క్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో వర్క్ టైప్స్ అనే సబ్ హెడింగ్ ఉంటుంది. సో దీంట్లో మీకు మొత్తం 4 ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ వర్క్ టైప్స్ గురించి అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి, మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఏమేమి వర్క్ టైప్స్ ఉన్నాయి: ఎపిక్ ఉంది, ఆస్క్ ఏ క్వశ్చన్ ఉంది, బగ్, ఈమెయిల్ రిక్వెస్ట్, స్టోరీ. చూడండి. సో ఇట్లా వర్క్ టైప్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూడండి హైరార్కీ లెవెల్ కూడా ఉందన్నమాట. హైరార్కీ లెవెల్ చూడండి, ఇక్కడ 1 ఉంది. 1 అని ఉంటే కనుక ఇది టాప్ లెవెల్ అనమాట. ఎపిక్ అనేది టాప్ లెవెల్. ఇంకా టాప్ లెవెల్ ఏమైనా ఉన్నాయా చూడండి, 1 అనేది ఉందా, లేదు. కాబట్టి ఎపిక్ అనేది ఒకటి మాత్రమే టాప్ లెవెల్. ఈ జీరా ఇన్స్టాన్స్లో ఎపిక్ అనేది ఒకటి మాత్రమే టాప్ లెవెల్గా ఉంది. దాని తర్వాత చూడండి జీరో అని ఉంది కదా. సో ఈ జీరో ఏంటంటే స్టాండర్డ్ లెవెల్ అనమాట, అంటే ఇది సెకండ్ లెవెల్. దీని యూజువల్గా ఏంటంటే స్టోరీ లెవెల్ అంటారు. ఇదేమో ఎపిక్ లెవెల్. సో మిగతా అవన్నీ జీరోలో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టోరీ లెవెల్స్ అనమాట. మీరు కిందకు వస్తే కనుక -1 అని ఉంది కదా, అవి సబ్ టాస్క్ లెవెల్. మొత్తం 3 లెవెల్స్ వచ్చేసినాయి. ఎపిక్ లెవెల్, ఇవన్నీ జీరో ఉంటే కనుక స్టోరీ లెవెల్, -1 ఉంటే కనుక సబ్ టాస్క్ లెవెల్. సో ఇవి అన్నమాట. ఓకే. ఇది వర్క్ టైప్ హైరార్కీ. రైట్. సో ఈ ఎపిక్కి సపోజ్ ఈ వర్క్ టైప్ తీసుకుంటే కనుక ఏమేమి స్కీమ్స్తో కనెక్ట్ అయ్యి ఉందో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. రిలేటెడ్ స్కీమ్స్ అని ఉంది కదా. సో ఈ ఎపిక్ అనేది 2 స్కీమ్స్తో కనెక్ట్ అయి ఉంది. అట్లా ప్రతి వర్క్ టైప్కి ఏమేమి స్కీమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సపోజ్ ఈ యాక్షన్స్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఆ వర్క్ టైప్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయాలి అంటే కనుక ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఎడిట్ చేసి పేరు మార్చాలి అనుకుంటే కనుక మార్చుకోవచ్చు. ఓకేనా. సో ఈ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్లేట్ అని ఉంది కదా. సో దీన్ని వేరే లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలి అంటే కనుక సో ఈ ఫీచర్ ద్వారా, ఈ ట్రాన్స్లేట్ అనే ఫీచర్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ వర్క్ టైప్ స్కీమ్స్ అని ఉంటుంది. సో ఈ వర్క్ టైప్ స్కీమ్ అంటే ఏంటంటే ఇది ఒక కంటైనర్ అనమాట. సపోజ్ ఒక ప్రాజెక్ట్కి ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో ఒక 10 వర్క్ టైప్స్ ఉండాలి. సో ఈ 10 వర్క్ టైప్స్ని ఈజీగా ఎట్లా చేయాలి అంటే కనుక మీరు ఒక కంటైనర్ని క్రియేట్ చేసి ఆ కంటైనర్లో ఫస్ట్ ఈ 10 వర్క్ టైప్స్ని ఆ కంటైనర్లో పెట్టిన తర్వాత ఆ కంటైనర్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు అటాచ్ చేయాలన్నమాట ప్రాజెక్ట్కి. సో ఇక్కడ ఆ కంటైనర్ దాని పేరే వర్క్ టైప్ స్కీమ్ అనమాట. వర్క్ టైప్ స్కీమ్ అంటే కనుక కంటైనర్ అనమాట. ఇది ఒక సింపుల్ కంటైనర్ అంతే, దట్స్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, డిఫాల్ట్ ఇష్యూ టైప్ స్కీమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్రమ్ టైప్ ఇష్యూ టైప్ స్కీమ్. సో ఈ కంటైనర్లో ఈ ఇష్యూ టైప్స్ ఉన్నాయి, సారీ వర్క్ టైప్స్ ఉన్నాయి. అలాగే ఈ కంటైనర్లో ఈ వర్క్ టైప్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ కంటైనర్కి వచ్చేసరికి ఈ వర్క్ టైప్స్ ఉన్నాయి. సో స్కీమ్, వర్క్ టైప్ స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్క్ టైప్ కంటైనర్ విచ్ కంటైన్స్ వర్క్ టైప్స్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు కనెక్ట్ ద కంటైనర్ టు ద ప్రాజెక్ట్. సో ఈ కంటైనర్ని తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్కి అటాచ్ చేస్తారనమాట. సో అది వర్క్ టైప్ స్కీమ్ అంటే. వర్క్ టైప్ హైరార్కీలో చూస్తే కనుక ఇక్కడ చూడండి, సో లెవెల్ నేమ్స్ అయితే ఉన్నాయి మీకు: ఎపిక్ లెవెల్, స్టోరీ లెవెల్, సబ్ టాస్క్ లెవెల్ కదా. సో ఇక్కడ చూడండి ఎపిక్ లెవెల్, దిస్ ఈస్ ద టాప్ లెవెల్. ఇక్కడ చూడండి 1 అనేది ఉంది కదా. సో ఇది 0 అనమాట, ఇది -1 లెవెల్. సో ఈ ఎపిక్ లెవెల్లో మీరు ఇది క్లిక్ చేయండి ఇక్కడ. సో స్టాండర్డ్ ప్రైజింగ్ ప్లాన్ ఆర్ ఫ్రీ ప్లాన్లో మీరు ఒక ఎపిక్ టైప్ని మాత్రమే ఈ లెవెల్లో యాడ్ చేయొచ్చు. అదే మీరు ప్రీమియం కానీ ఎంటర్ప్రైజ్ కానీ తీసుకుంటే సో ఎపిక్తో పాటు వేరే ఇష్యూ టైప్స్ని కూడా ఎపిక్ లెవెల్లో పెట్టొచ్చు. ఓకేనా. సో ఎపిక్కి చైల్డ్స్ స్టోరీ లెవెల్లో ఉంటాయి, స్టోరీస్కి చైల్డ్స్ సబ్ టాస్క్.
ఓకేనా? ఇక్కడ స్టోరీతో పాటు మిగతా అన్ని ఇష్యూ టైప్స్ అనమాట. ఎపిక్ కాకుండా మిగతా అన్నీ కూడా స్టాండర్డ్ ఇష్యూ టైప్స్, స్టాండర్డ్ వర్క్ టైప్స్ కింద అయితే వచ్చేస్తాయి. సో అవి స్టోరీ లెవెల్ కింద వచ్చేస్తాయి అనమాట, సబ్ టాస్క్స్ కాకుండా. ఓకే, సో ఇంకా చూడండి, మనకి ఇది డిజేబుల్ అయింది క్రియేట్ లెవెల్ ఆప్షన్. కారణం ఏంటంటే మనం ఫ్రీ ప్లాన్లో ఉన్నాము. మీరు కనుక ప్రీమియం కనుక చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ టు జెరా ప్రీమియం టు క్రియేట్ న్యూ లెవెల్స్. సో మనం అప్గ్రేడ్ అయితే కనుక వేరే లెవెల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో అది వర్క్ టైప్ హైరార్కీ. వర్క్ టైప్స్ చూడండి, ఇక్కడ యాడ్ వర్క్ టైప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు కొత్త వర్క్ టైప్ని అయితే క్రియేట్ చేయొచ్చు. మనమైతే ఒక ప్రాజెక్ట్ చేస్తాము దీని మీద. ప్రస్తుతానికి అయితే డెమో చూడండి. ఇక్కడైతే మీరు ఒక వర్క్ టైప్ నేమ్ ఇచ్చేసేసి డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ చేసేయండి. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ వర్క్ టైప్ అని ఉంది కదా. స్టాండర్డ్ వర్క్ టైప్ అంటే సబ్ టాస్క్ కాకుండా, ఎపిక్ సబ్ టాస్క్ రెండు కాకుండా ఉండేదాన్ని స్టాండర్డ్ వర్క్ టైప్ అంటారు, లెవెల్ 0. ఓకేనా? సో లెవెల్ -1 అంటే అది సబ్ టాస్క్ అనమాట. మీరు సబ్ టాస్క్ వర్క్ టైప్ని క్రియేట్ చేయొచ్చు, స్టాండర్డ్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అది వర్క్ టైప్స్లో. సబ్ టాస్క్స్ వచ్చేసరికి ఇక్కడ కూడా మీరు సబ్ టాస్క్ వర్క్ టైప్ని అయితే క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ బటన్. దాంతోపాటు మీరు సబ్ టాస్క్స్ అన్నిటిని డిజేబుల్ చేయాలి అంటే కనుక ఇది క్లిక్ చేశారనుకోండి, అన్ని డిజేబుల్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ సబ్ టాస్క్స్ ఆర్ కరెంట్లీ టర్న్డ్ ఆఫ్. అగైన్ ఎనేబుల్ చేస్తున్నా. ఓకేనా? ట్రాన్స్లేట్ బటన్ యూస్ చేస్తే కనుక మీరు లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్కి మీరు ఆ నేమింగ్ కన్వెన్షన్స్ వేరే లాంగ్వేజ్ ప్రకారం చేసుకోవాలి అంటే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో మేనేజ్ సబ్ టాస్క్స్ అంటే ఏమి లేదు, మీరు ఇక్కడ అగైన్ మీరు డైరెక్ట్గా మళ్ళీ వర్క్ టైప్స్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ మీరు మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది వర్క్ టైప్స్ గురించి మనకి థియరీ అండి. దీని మీద నెక్స్ట్ లెసన్లో మనం అయితే ప్రాక్టికల్ అయితే చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.